హాయ్ అండి. చాలామంది అడుగుతున్నారు, మీ మేడం కోవిడ్ ఆడవాళ్ళు అయితే మీకు కనిపిస్తారా, ఎవరికైనా బయట వాళ్ళు కనిపిస్తారా అని చెప్పి అయితే అడుగుతున్నారు. మేమైతే ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే మాకు ఆడవాళ్ళకైతే మాకు కనిపిస్తారండి. బయటికి వెళ్ళారంటే వాళ్ళు అబాయ్ వేసుకొని మొత్తం మొహం కళ్ళు ఒకటే కనబడేలాగా బయటికి వెళ్తారండి. ఎవ్వరికీ కనబడరు. ఇక్కడ పద్ధతి ఇక్కడే కాదండి, ఇండియాలో కూడా చాలామంది ముస్లిమ్స్ అయితే గురకాలు వేసుకునే కదండి వెళ్తారు. బయట మనుషులకి ఎవరికీ కనబడకుండా అక్కడైతే అక్కడక్కడ ఉంటారు. ఇక్కడైతే ప్రతి ఒక్కరు కూడా చిన్నవాళ్ళు అంటే పెళ్ళిడికి వచ్చిన వాళ్ళు కానించి ముసలు అయిపోయే వాళ్ళు దాకా కూడా వాళ్ళైతే మొహాలు ఎవరికీ కనిపించరండి. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో డ్రైవర్ కింద చేసిన వాళ్ళకి కనబడరండి. వాళ్ళు ఎప్పుడు కారు ఎక్కిన అబ్బాయితోనే ఎక్కుతారు, దిగిన అబ్బాయితోనే ఎప్పుడు కనబడరు అసలు అలా ఉంటారని చాలామంది మనం అయితే కామెంట్ పెట్టారు. మీ మామని చూపించి మీ మామ మీకు కనబడతారా లేదా అని చెప్పి అయితే చాలామంది అడుగుతున్నారు. మాకైతే ఆడవాళ్ళకి కనిపిస్తారండి, ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు అబ్బాయితో ఉంటారు కదా. మాకైతే ఇంట్లో ఉన్నప్పుడు మామూలుగానే కనిపిస్తారు. అది ఎక్కడ ఉన్నదే కదండి, ముస్లిమ్స్ సాంప్రదాయం అండి. అది ముస్లిమ్స్లో ఎక్కడ ఉన్నదే కదా. మన ఇంటికాడ ఇంకా కొంచెం కదా కొంచెమైనా కొంతమందికి ముస్లిమ్స్లో కూడా కొంతమంది అయితే అబ్బాయిలు వేసుకొని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే అబ్బాయిలు లేకుండా కూడా మామూలుగా ఉన్నవాళ్ళు కూడా చాలామంది ముస్లిమ్స్లో కూడా ఉంటారు కదండి. అలాగే ఇక్కడైతే అలా కాదండి, మొత్తం అందరూ ఒకటే. ఇక్కడ కొంచెం పెళ్ళి కాలేని పిల్లలు అయితేనే కొంచెం మామూలుగా తిరుగుతారేమో, కానీ పెళ్ళిడికి వచ్చినాక పిల్లలు అయితే మాత్రం పెళ్ళిడికి వచ్చిన కాడి నుంచి మ్యారేజ్ అయ్యి వాళ్ళు ముసలోళ్ళు అయ్యేదాకా కూడా అసలు కనబడరండి, ఎవరికంటికి కనబడరు. అంత ఇదిగా ఉంటారన్నమాట. డ్రైవర్లకే కాదు, ఇంట్లో పని మనుషులకి ఓన్లీ కనబడతారు. ఇంకా బయట వాళ్ళకి, వాళ్ళ చుట్టాలకి, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి కూడా మగవాళ్ళకి అయితే కనబడరండి. ఆడవాళ్ళకైతే ఇంట్లో మామూలుగా ఉంటారు, కానీ మగవాళ్ళకి వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళే మ్యారేజ్ అయిన తర్వాత కనబడరండి. అలా ఉంటుందండి. ఇక్కడ మొన్న ఒకళ్ళైతే కామెంట్ పెట్టారు, మీ మామ చూపించండి అది ఇది అని చెప్పి. మీకు తెలిసి అడుగుతున్నారో తెలియక అడుగుతున్నారో తెలియదు, కానీ ఇక్కడైతే అలా ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, డ్రైవర్లకి ఏంటి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఇంటికాడ ఉన్న వాళ్ళకి తెలియదు కదండి. కొంతమంది తెలియక అలాగా కామెంట్స్ అయితే పెడుతున్నారు. వాళ్ళ గురించి అయితే నేనైతే ఈ వీడియో పెడుతున్నాను అనమాట. కొంతమంది అలా పెడుతున్నారు, కొంతమంది మీ మామలు మీకు కనిపిస్తారా, ఎవరైనా చూడొచ్చా మీ ఊళ్ళని అని చెప్పి అడుగుతున్నారు. చూడడానికైతే ఉండదండి, అసలు చూడనివ్వరు వాళ్ళు. ఆ టయానికి ఒకవేళ అనుకోకుండా ఎవరైనా ఎదురైనా సరే ఆ టయానికి వాళ్ళు మొహం అయితే మూసేసుకుంటారండి. చేత్తోనైనా సరే మొహం మూసేసుకుంటారు, ఓన్లీ కళ్ళు కనబడేలాగా. అంత ఇదిగా ఉంటారండి వాళ్ళు. చిన్నప్పటి నుంచి కూడా అంతలా పెంచుతారు వాళ్ళు, ఎవరికి కనబడకుండా సరే. ఒకవేళ పొరపాటుగా ఎదురైనా సరే వాళ్ళ ఇంట్లోనే ఏ డ్రైవరో లేదంటే ఏదో పోయిందని చెప్పి ఇంట్లోకి వస్తారనుకోండి, సడన్గా వచ్చేసినా సరే అప్పటికప్పుడు వాళ్ళ చేతిలో ఏముంటుందో అది వచ్చి మొహం అయితే కప్పేసుకుంటారండి, కళ్ళు ఒకటే కనబడేలాగా. అలా అంత ఇదిగా ఉంటారన్నమాట. దాని గురించి మీకు తెలియడం కోసం నేనైతే కొన్ని వీడియోస్ పెడుతున్నానండి. కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి, ఇండియాలో కొన్ని తెలియక కొంతమంది ఇలా అడుగుతూ ఉన్నారు, వాళ్ళ కోసం అయితే నేను వీడియోస్ చేస్తున్నానండి. దాని గురించేనండి. కొత్తగా తెలియదు కదండి, చాలామంది తెలియక అడుగుతూ ఉంటారు. వాళ్ళు డౌట్లు క్లియర్ చేయడంలో తప్పు అయితే ఏమీ లేదు. అందరూ మన ఫ్యామిలీ కాబట్టి నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా నేను నా ఫ్యామిలీ కింద అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా నేనైతే ప్రతి ఒక్కరు అడిగిన క్వశ్చన్కి నేనైతే సమాధానం చెప్తానండి. నేను ఒక రోజు కాకపోతే వాళ్ళ కుదరకపోతే 2 రోజుల్లోనైనా 3 రోజుల్లోనైనా ఎప్పుడైనా నేను మీకు సమాధానం వీడియో రూపంగానైనా షార్ట్ రూపంగానైనా మీకైతే నేను ఇస్తాను. అంత ఎందుకండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను. మా మామ వాళ్ళ పిల్లోడు, నేనైతే లోన్ ఏదో పని చేస్తున్నానని ఆ పిల్లోడు బయటికి పారిపోయాడండి. బయటికి పారిపోవడంతో మామ అబ్బాయి లేదు ఏం లేదు, ఓన్లీ నైటీతో ఉందండి. వెళ్ళిపోయింది. ఆ పిల్లోడు వెనకాలే వెళ్ళిపోయి ఇంకా బయటికి ఎలా వెళ్ళిందో తనకే తెలియలేదు. బయటికి వెళ్ళిపోయి ఆ నైటీ అయితే ఇలా పైకి తీసేసుకొని ఇక్కడ దాకా అయితే పెట్టేసుకుందండి. ఆ నైటీ వేసుకున్న నైటీయే అంత కంగారులోని అంత ఇదిలోని కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు కదండి. ఆ అలవాటు ప్రకారం వాళ్ళు అయితే అలాగే, మనమైతే ఒకసారైనా మర్చిపోతామేమో, కానీ వాళ్ళైతే అసలు మర్చిపోరండి. వాళ్ళకి కంటిన్యూగా వాళ్ళు ప్రతి నిమిషం కూడా ఎవరైనా వచ్చినా చేసినా బయటకు అడుగెట్టినా ఇంకా వాళ్ళకి మెయిన్ వాళ్ళ ఇంట్లో అబ్బాయిలు ఎక్కువ ఉంటాయండి. అబ్బాయిలు ఎక్కువ నెక్కాబ్లు అంటే వాళ్ళు వేసుకుంటే అబ్బాయిలు బ్లాక్ కలర్ అబ్బాయిలు అవే ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు కూడా ఐరన్ చేసుకొని ఉంచుకుంటారు.
ఎప్పుడు బయటకు వెళ్తారో వాళ్ళకి తెలియదు కాబట్టి హెయిర్ చేయించేసుకొని ఉంచుకొని ఎక్కువ అయ్యే వాడుతూ ఉంటారు. డబ్బులు కూడా ఎక్కువ వాటికే వేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో మోడల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ రేటుకి కొనుక్కుంటారు. తక్కువలో ఉన్నవాళ్ళు తక్కువలో వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు కొనుక్కుంటారండి. వాళ్ళు ఎక్కువగా ఖర్చు పెట్టేది ఎక్కువగా డబ్బులు వేసుకున్నాయంటే మంచి కాస్ట్లీ అయితే అబ్బాయిలు కొంటారండి. మన ఇంటికాడ అబ్బాయిలు అంటాం, ఇక్కడ గురక ఏదో మన ఇంటికాడ గురక అంటారండి, ఇక్కడ అబ్బాయి అంటారు. అదండి.